అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పూర్ణిమ దుర్గా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, మామ్ ఐవీఎఫ్, మెహదీపట్నం, హైదరాబాద్. ఈరోజు మనం ఈ వీడియోలో లో ఎగ్ క్వాలిటీకి మనం ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలుసుకుందాము. మీరు కనుక లో ఎగ్ క్వాలిటీతో డయాగ్నోజ్ అయ్యి దానికి ఎలా ఓవర్కమ్ కావాలి ఈ ప్రాబ్లం అని మీరు దానికోసం వెయిట్ చేస్తున్నారా? ఆర్ మీరు రీసెంట్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ నా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఆర్ మీరు ఏజ్ ఎక్కువ అబోవ్ 35 ఉండి మీ ఎగ్స్ ఆల్రెడీ చాలా క్వాలిటీ తగ్గిపోయి ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ యూ టు బికమ్ ప్రెగ్నెంట్ అని మీతో ఎవరైనా అన్నారా? సో ఇలాంటి ఈ 3 కండిషన్స్లో కనుక మీరు దేంతో అన్నా సఫర్ అవుతుంటే ప్లీజ్ లెట్ us know. కామెంట్ చేయండి సో దట్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ విత్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. సో ఈ వీడియోలో మనము పూర్ ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మార్గాలు ఏంటి అనేది తెలుసుకుందాము. చాలామంది చెప్తూ ఉండొచ్చు, మీకు ఎంతోమంది మీకు ఈ విషయం చెప్పుండొచ్చు, ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయలేము, ఓన్లీ క్వాలిటీ ఒకసారి తగ్గిపోయిన తర్వాత మనం దానిలో ఏ మార్పు తీసుకురాలేమని చాలామంది మీకు చెప్తూ ఉండొచ్చు. బట్ విత్ మై 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫర్టిలిటీ, ఎంతోమంది పేషెంట్స్ని ట్రీట్ చేసిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ డెఫినెట్లీ కొన్ని చేంజెస్ కనుక మీరు చేంజ్ చేయగలిగితే డెఫినెట్గా మీ ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు పెరగచ్చు. అండ్ ఐవీఎఫ్కి వెళ్తే కనుక దానిలో మీ సక్సెస్ రేట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. సో వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ డూ? ఐ విల్ టెల్ యూ 3 సీక్రెట్స్. 3 సీక్రెట్స్ చెప్తాను ఈరోజు మీ ఎగ్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో. ఫస్ట్, స్మైల్. స్మైల్ అంటే SMILE. సో అందరూ ఈ వర్డ్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా, స్మైల్. ఫస్ట్ థింగ్ టు డూ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ఎగ్ క్వాలిటీ ఈజ్ సెల్యులార్ హెల్త్. అంటే మనం ఏదైతే చేస్తామో మన ఎఫర్ట్స్ ఉన్నాయో అదంతా మన సెల్యులార్ హెల్త్, అంటే సెల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఉపయోగించాలి. వన్స్ యువర్ సెల్స్ బికమ్ హెల్దీ, వాటి క్వాలిటీ కూడా పెరుగుతుంది. హౌ కెన్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్యులార్ హెల్త్? అంటే మీకు డౌట్ రావచ్చు, సెల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం, వాటి హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం అని. సో వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఇన్ టు అవర్ బాడీ, it reflects on the cell health anamata. So just smile. So remember this word, smile. Smile ante S. First S enti? S for sleep. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా ఇగ్నోర్ చేసేది ఈ మోడ్రన్ టైమ్స్లో స్లీప్. చాలామందికి సరైన నిద్ర ఉండదు. ఇట్స్ నాట్ అబౌట్ పడుకోవడం, అంటే ఇట్స్ అబౌట్ ఎంత టైం మనం క్వాలిటీ స్లీప్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ మనది డీటాక్సిఫై చేస్తుంది, మన టాక్సిన్స్ని ఇది రికవర్ చేస్తుంది. అంటే మన బాడీ డీటాక్సిఫై చేయడానికి స్లీప్ ఉపయోగపడుతుంది, మన హార్మోన్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి స్లీప్ ఉపయోగపడుతుంది. సో స్లీప్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ఇంప్రూవింగ్ అవర్ సెల్యులార్ హెల్త్. స్లీప్ అంటే చాలామంది ఇప్పుడు ఈ కాలంలో అయితే నేను చూస్తున్నది ఏంటంటే బింజ్ వాచింగ్ టీవీ మనకి ఎంత బింజ్ వాచ్ చేస్తామంటే కంటిన్యూస్లీ వాచ్ ద టీవీ త్రూ అవుట్ ద నైట్. అండ్ ఫర్ యువర్ వర్క్, మన వర్క్ వల్ల కానీ మనం లేట్ నైట్ పడుకోవడము, ఆ టైంలో మనం జంక్ తినడము. సో దీస్ ఆల్ ఎఫెక్ట్ అవర్ సెల్యులార్ హెల్త్. So good quality sleep at good length helps to regenerate your body and also normalize your hormones. So sleep అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్, ఇన్ స్మైల్, M అంటే ఏంటి? మైండ్ సెట్. మన మైండ్ని మనం ఎలా సెట్ చేసుకుంటామో దాన్ని బట్టే మన రిజల్ట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ బిలీవ్ దట్ యూ కెన్ చేంజ్ ఇట్, యూ కెన్ చేంజ్ చేయగలుగుతారు. సో మన పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ, ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో మీ ఎగ్ క్వాలిటీ. సో I in SMILE is improve your diet, which is I think is the most important thing. డైట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం తీసుకునే వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఇన్ యువర్ బాడీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన బాడీలో వేసే పదార్థాలు బట్టే మన సెల్యులార్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ డైట్, చాలామంది ఏంటంటే చాలామంది ఫ్యాన్సీ డైట్స్, కీటో డైట్ అని or some other diets, intermittent fasting, there are so many different types of dieting, but most important ఏంటంటే హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేది మోడరేట్ అమౌంట్లో, ఈక్వల్ అమౌంట్స్లో మనకి ఎంతకైతే బాడీకి రిక్వైర్మెంట్ ఉందో అంత ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హ్యావింగ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ క్వాలిటీ ఫుడ్స్, మనం తీసుకునే ఫుడ్ కూడా వెరీ ఇంపార్టెంట్.
అంటే మనం మోస్ట్లీ ఇఫ్ యూ క్యాన్ గో ఫర్ ఆర్గానిక్ ఫుడ్స్ ఇట్స్ ద బెస్ట్ థింగ్ వితౌట్ పెస్టిసైడ్స్. ఇప్పుడు మనకి చాలామంది ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి దొరుకుతున్నాయి. సో వేర్ యూ గెట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. సో ఇన్కార్పొరేట్ దోస్ థింగ్స్ ఇన్ టు యువర్ డైట్. అవి మీరు మీ డైట్లో కనుక యాడ్ చేసుకుని క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ యువర్ ఎగ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ద ఎల్ ఇన్ స్మైల్ ఈజ్ లైఫ్ స్టైల్. మనం చాలా ఐ థింక్ చాలాసార్లు మీరు వినే ఉంటారు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆన్ అవర్ ఓవరాల్ హెల్త్. మనం ఇదివరకు చూడని ఎన్నో డిసీజెస్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఎస్పెషలీ మనం చూస్తే ఇండియాలో డయాబెటీస్ ఈజ్ ఆన్ రైజ్. దిస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. మన లైఫ్ స్టైల్ బట్టి మన ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సేమ్ విత్ ఎగ్ క్వాలిటీ కూడా. యూ హ్యావ్ టు హ్యావ్ అ యాక్టివ్ లైఫ్ స్టైల్. మన బాడీని యాక్టివ్గా, మెటబాలిజం అనేది మనది యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్. సో హ్యావ్ అ మోడరేట్ ఎక్సర్సైజ్. డోంట్ ఓవర్ ఎగ్జర్ట్ or do the things. So moderate exercise undadam important, especially cardio, walking, running. So all these things are very important. So having a moderate exercise and activity and stress ni taggichukodam anedi very important in improving your cellular health and in turn improving your egg quality. So egg quality improve chesukodaniki exercise has a very big role and reducing your stress levels. E in smile is environmental toxins. మనకి తెలుసు ఎన్విరాన్మెంట్లో ఎన్నో టాక్సిన్స్ అనేవి మనకి ఉన్నాయి. సో అవాయిడింగ్ దోస్ టాక్సిన్స్ ఎలా అవాయిడ్ చేయగలుగుతాము? అవాయిడింగ్ పెస్టిసైడ్స్, అవాయిడింగ్ సమ్ కాస్మెటిక్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ టాక్సిన్స్. మనం ఇంట్లో యూస్ చేసే, చెప్పాలంటే మనం ఇంట్లో యూస్ చేసే డిటర్జెంట్, ఫినాయిల్, వీటి వల్ల కూడా టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయని ఈ మధ్య చెప్తున్నారు. సో వాట్ ప్రొడక్ట్స్ యూ ఆర్ యూజింగ్, ఎస్పెషలీ వీ యూజ్ లాట్ ఆఫ్ కాస్మెటిక్స్ యూజ్ అనేది చాలా పెరిగిపోయింది. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ toxins. So ivanni go for products which are environmental friendly so that doesn't affect adi mee overall health ni affect cheyakunda untundi and also improves your egg quality. So smile is for improving your cellular health. ఈ స్మైల్ అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మీ సెల్యులర్ హెల్త్ పెరుగుతుంది. ద సెకండ్ సీక్రెట్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ఎగ్ క్వాలిటీ ఈజ్ సప్లిమెంట్స్. సో మనం చాలామంది అడుగుతూ ఉంటారు, గివ్ మీ సమ్ మ్యాజిక్ పిల్ విచ్ డస్ ద మ్యాజిక్ అని చెప్పి. చాలామంది పేషెంట్స్ అడుగుతారు, మేడం నా క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దిర్ ఈజ్ నో మ్యాజిక్ పిల్ యాజ్ సచ్. కానీ మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఇది ఇండివిజువలైజ్డ్ ఉండాలి. అంటే ప్రతి పేషెంట్కి సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ ప్రాబ్లం బట్టి, వాళ్ళ రూట్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది. బట్ దే ఆర్ సమ్ సప్లిమెంట్స్ విచ్ కెన్ బి గివెన్ ఫర్ రెగ్యులర్లీ అనమాట. అంటే ఫోలిక్ యాసిడ్ అనేది అయితే ఖచ్చితంగా ఇది అందరూ తీసుకోవాల్సిన సప్లిమెంట్ హూఎవర్ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. బట్ స్పెసిఫిక్గా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి దే ఆర్ 2 వండర్ డ్రగ్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ నౌ. ఒకటి ఫస్ట్ CoQ10 అండి. ఇది మన మైటోకాండ్రియల్ లెవెల్ దగ్గర యాక్ట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ప్రిస్క్రిప్షన్ యూ ఆర్ హ్యావింగ్, మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ CoQ10 ఇన్ ఇట్. ఇది మైటోకాండ్రియల్ లెవెల్ దగ్గర యాక్ట్ చేయడం వల్ల సెల్ హెల్త్ని రీజనరేట్ చేసి క్వాలిటీ ఆఫ్ దిస్ ఎగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సెకండ్ సప్లిమెంట్ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ యువర్ బాడీ టు ఇంప్రూవ్ యువర్ సెల్యులర్ హెల్త్ ఈజ్ వైటమిన్ డి అనమాట. వైటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓవరాల్ సెల్యులర్ హెల్త్. సో మీరు ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు సో మేక్ ష్యూర్ దట్ యూ టేక్ యువర్ వైటమిన్ డి. అండ్ మీరు ఒకసారి వైటమిన్ డి టెస్ట్ చేయించుకుని ఇఫ్ యువర్ లెవెల్స్ ఆర్ లో, ఆ వైటమిన్ డికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయాలి. సో దీస్ ఆర్ అబౌట్ సప్లిమెంట్. ద సెకండ్ సీక్రెట్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ఎగ్ క్వాలిటీకి ఇంప్రూవ్ చేసుకోవడానికి సప్లిమెంట్స్. అండ్ థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బిలీఫ్. సో నేను చాలామందికి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇచ్చాను. ఎంతోమంది ఏంటంటే, మేడం నాకు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, నాకు సక్సెస్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది అని పాజిటివ్ యాటిట్యూడ్తో, బిలీఫ్తో ఉన్న వాళ్ళకి మేము యావరేజ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన ప్రెగ్నెన్సీస్ ఎంతోమందికి చూసాం. కొంతమంది ఏంటంటే దే డోంట్ బిలీవ్ ఇన్ దెమ్సెల్స్. వాళ్ళ బాడీ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకి బిలీఫ్ ఉండదు. నాకు పాజిటివ్ వస్తుంది, ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ తక్కువ ఉన్నాయి, సో అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంటుంది. వాళ్ళల్లో ఎందుకు ద జనరల్ అబ్జర్వేషన్ ఇన్ మై ప్రాక్టీస్ ఏంటంటే, వాళ్ళు మనం ఎంత బాగా చేసినా, ఎంత వి గివెన్ 100% రిజల్ట్స్ ఆర్ కంపారిటివ్లీ లెస్ in a woman where there is this negative mindset. So
ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాజిక్ సీక్రెట్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ బాడీ. మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి. థింక్ దట్ సైన్స్ హ్యాస్ బీన్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయ్యింది. ఐవీఎఫ్తో ఎంతోమందికి ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. న్యాచురల్గా కూడా విత్ దీస్ మెథడ్స్ యూ కెన్ న్యాచురలీ ఆల్సో ఇంప్రూవ్ యువర్ ఎగ్ క్వాలిటీ. Believe in yourself, believe in your body, you can definitely do wonders. So hope this video is helpful for all of you. You have any questions meeku మీ egg quality తో కానీ మీకు మీరు ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్తో కనుక fertility related other problemsతో కనుక సఫర్ అయితే you can always reach to us. You can comment below the video and we will definitely get back to you. Thank you.